వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాలలో వ్యభిచారం నిర్వహిస్తున్న లాడ్జీల సీజ్. సింహాచలం రైల్వే స్టేషన్ రైల్లో మంటలు. పట్టణ కేంద్రంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న హోటల్ బిర్యానీ సెంటర్స్. బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ కార్యకర్తలపై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేసిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి. మంత్రి నిమ్మల రామానాయుడు గారిని కలిసిన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరి చరితారెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ 39వ డివిజన్ ప్రగతి నగర్లో లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం మగువ ప్రతినిధి సోమారపు లావణ్య అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా గోదావరి కనికి చెందిన స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ లక్ష్మీవాణి, వనజ రాపోలు పాల్గొని సుమారు 100 మంది మహిళలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారికి అవసరమైన మందులను ఉచితంగా సరఫరా చేశారు. అనంతరం కాలనీ వాసులకు ఆరోగ్య సలహాలను గురించి వివరించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం మగువ ప్రతినిధి సోమారపు లావణ్య మాట్లాడారు. డాక్టర్ వనజ మేడం గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మగువ క్లబ్ ఏర్పడినప్పటి నుంచి కూడా లయన్స్ క్లబ్ అంటే ఏంటిదంటే పేదవారి ఉన్నపడి ఉంటే మనం పెళ్లి చేస్తే ఇంకోటి మెడ నొప్పి ఉందా? లేదు, మెడ నొప్పి. ఈసీజీ ఎప్పుడన్నా తీయించారు? చెయ్యి నొప్పి అయినా సరే అమ్మా, ఒకవేళ నీకు ఇక్కడ లేకపోతే అమ్మా, మరి ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం మగువ తరఫున ఉచిత శిబిరం, హెల్త్ శిబిరంని మరి ఈరోజు ప్రగతి నగర్ 39వ డివిజన్లో ప్రారంభించడం జరిగింది. మరి ఈరోజు చూసినట్టయితే రామగుండం మరి చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో కూడా హెల్త్ కండిషన్స్ చాలా కూడా దిగజారిపోయి ఉన్నాయి. క్లైమేట్ కండిషన్సే కానీ లేకపోతే వెదర్ కండిషన్సే కానీ మరి చూస్తున్నటువంటి ఈ దోమలతోని మరి ప్రకృతితోని కూడా మరి ఎన్నో విష జ్వరాలు, పేద ప్రజలు కూడా చాలా బాధపడుతున్నారు. అన్ని హాస్పిటల్స్ చూసినట్టయితే మరి కిటకిటలు ఆడుతున్నాయి. మరి ఆరోగ్య నిత్య మరి మహిళల కోసం కూడా ఒక హెల్త్ క్యాంప్ నిర్వహించాలని లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం మగువ తలపెట్టింది. మరి ఇలాంటి ఉచిత సేవల్ని పేద ప్రజలకు వారికి నేరుగా దగ్గరికి వెళ్ళి వారి మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఐదర్ గైనిక్ ప్రాబ్లమ్సే కానీ అలాగే ఇప్పుడు వస్తున్నటువంటి ఏదైతే ఫీవర్స్కి కూడా వారు మరి డాక్టర్స్ చెకప్ చేయడం జరుగుతుంది. ఇక్కడికి విచ్చేసినటువంటి డాక్టర్ లక్ష్మీవాణి మేడం గారికి అలాగే డాక్టర్ వనజ మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి వారు ఇస్తున్నటువంటి ఈ సేవలు నిజంగా కూడా ప్రశంసనీయం. మరి వారి యొక్క సేవలను కూడా ప్రజలు చాలా మంచిగా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇక్కడ విచ్చేసిన ప్రజలకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సంఘీయులు ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా వైన్ షాపులలో 10% షాపులను కైవసం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని పిలుపునిస్తున్న చొల్లంగి వేణుగోపాల్. చెప్పండి. ఓకే, ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉమ్మడి మేనిఫెస్టోలో చేర్చి పొందుపరిచి ఈ బీసీలు అయినటువంటి శెట్టి బల్జా, శ్రీసేన, యాత, గౌడ ఉపకులాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సుమారు 40 లక్షల మందిని దృష్టిలో పెట్టుకుని వారి యొక్క వృత్తి కోల్పోయి ఉన్నాం. మేము స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు దాకా కూడా మా యొక్క కుల వృత్తి ఏదైతే ఉందో ఆ గీసిన కళ్ళని మిగిలిన దాన్ని యారక్కి తయారు చేసి అమ్ముకునే పరిస్థితి ఉండేది. అటువంటి పరిస్థితుల నుండి దూరం అయిపోయి మేము వృత్తి కోల్పోయి ఉన్నాం. అటువంటిది ఈరోజు
రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మాకు ప్రత్యేకంగా 10% రిజర్వేషన్ కేటాయించడం మేము నిజంగా హర్షం వ్యక్తపరుస్తున్నాము. ధన్యవాదాలు. ఎందుకంటే ఏ రోజు ఏ ప్రభుత్వం కూడా మా గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. మేము ఒకటే కోరుకున్నాము, 20% ఇస్తారని చెప్పి మేము వారు చెప్పింది చంద్రబాబు నాయుడు గారు 20% ఇస్తారని చెప్పి ప్రకటించడం జరిగింది. మేము ఆశించాము, కానీ 10% ప్రకటించారు. చాలా సంతోషం. వారికి నిజంగా మేము కృతజ్ఞతగా ఉంటాము. కానీ మేము 2 లక్షల రూపాయలు కట్టాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి కేవలం ఈ ఏదైతే 10% ఉన్నటువంటి షాపులకి 2% ఒక 50% తగ్గించి ₹1,00,000 రాయితీగా ప్రకటించాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అదే రకంగా ఏదైతే ఈ షాపులు అయితే ఉన్నాయో ఈ కులాలు అభివృద్ధి చెందాలి, అట్టడి కోరిన అణగారిపోయినటువంటి కులాలకి అభివృద్ధి చెందితే బాగుంటుంది, వాళ్ళ కులవృత్తి కోల్పోయారని చెప్పి గుర్తించి ఈ 40 లక్షల మంది దృష్టిలో పెట్టుకుని మనకి ఒక 10% షాపులు కేటాయించడం జరిగింది. అంటే ఈ సుమారు 400 షాపులు వస్తాయంటే అవి మన ఒక్కరే కాదు, మన సొత్తు కాదు. మీరు కొంతమంది దీన్ని అగ్రకుల ఎవరైతే సంపన్న వర్గాలు ఉన్నారో వారికి తొత్తులుగా వ్యవహరించి ఇవి ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి అటువంటిది జరిగితే ఈ ప్రధానమైన ఈ మీటింగ్ పెట్టడానికి ప్రధాన ఉద్దేశం అది. అటువంటి ఏమైనా జరిగితే మేమే ఎంక్వైరీ జరిపించి డబ్బులు ఎక్కడి నుంచి ఏ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయినా చూపించి దాని మీద ఎంక్వైరీ జరిపించి ఖచ్చితంగా రద్దు చేయించడం జరుగుతుంది. కాబట్టి మీరు డబ్బులు కోల్పోతారు, మీరు డిపాజిట్లు కోల్పోతారు, మీరు వృత్తిని కూడా కోల్పోతారు. కాబట్టి దయచేసి అటువంటి పని చేయకండి. 10 మంది కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి మీరు వేసుకొని మీ సహాయ సహకారాలు కావాలంటే మేము కూడా అందిస్తాము. ఖచ్చితంగా మిమ్మల్ని అంతా కూడా సమిష్టిగా ఎదిగే అవకాశాన్ని వినియోగించుకోవాలి. దీన్ని సద్వినియోగం చేసుకునే పరిస్థితి ఇస్తే చాలా మందికి ఉద్యోగ వృత్తి కూడా వస్తుంది. ఎందుకంటే ఇన్ని షాపుల్లో అనేక రకమైనటువంటి అంశాలు ఉంటాయి. అక్కడ స్టఫ్ కానీ ఇంకోటి కానీ వ్యాపారంలో సైడ్ పక్క వృత్తులు ఉంటాయి. కాబట్టి పనిచేసే వాళ్ళకు కూడా చాలా వృత్తి కల్పించగలుగుతాం. ఇటువంటి ఎంతోమంది నిరుద్యోగ వృత్తి కల్పించే ఒక మాత్రమైన అవకాశం ఈసారి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా మనం సద్వినియోగం చేసుకోవాలని, దీన్ని మిస్యూజ్ చేస్తే ఈ సంఘం తరఫున మేము ఖచ్చితంగా పటిష్టంగా దానిపైన చర్యలు తీసుకోవడానికి కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్లి ఖచ్చితంగా రద్దు చేయించడం కూడా జరుగుతుంది. ఖచ్చితంగా చెప్తున్నాం. కాబట్టి దయచేసి దీన్ని వినియోగించుకుని మన అందరూ సమిష్టిగా అభివృద్ధి చెందాలని, ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే ఇప్పటి నుంచి, ఎందుకంటే నోటీస్ జారీ చేసిన డబ్బులు అప్పటికప్పుడు సమకూర్చుకోవడం కష్టం కాబట్టి ముందుగా మన మేల్కొల్పాలనే ఉద్దేశంతో, మన సంఘీని మేల్కొల్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నాము. మీరు ఖచ్చితంగా అందరూ కూడా పెద్ద ఎత్తున దీనిపైన వేసి ఈ జిల్లాలో, ఈ ఉమ్మడి జిల్లాలో ఖచ్చితంగా మనం తప్ప వేరే వాళ్ళు ఎవరు కూడా జనంలో కూడా అన్ని మనమే ఉండాలి. కాబట్టి దానికి అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మన కైవసం చేసుకోలేదు. మన కులవృత్తి మనం కోల్పోయాము, ఇప్పుడు మనం దాన్ని చేసుకోవాలని చెప్పి ఇలాగ చేసినట్లయితే వచ్చేసారి మళ్ళీ ఏ ప్రభుత్వం వచ్చినా 20%, 30% పెంచే అవకాశాలు ఉంటాయి. ఇచ్చిన 10% కూడా మనం వినియోగించుకోకపోతే మన చేతుల్లో జారబెట్టుకునే అవుతాం. కాబట్టి దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి అన్ని షాపులు కూడా కైవసం చేసుకోవడానికి ముందుకు రావాలని చెప్పి ఆశిస్తున్నాం. భారతదేశంలో ఇప్పుడు జరుగుతున్న హాట్ టాపిక్లో ముఖ్యమైన మొదటి విషయమైన తిరుమల తిరుపతిలో జరిగిన లడ్డులో కలిపిన జంతువులతో తయారు చేయబడిన నెయ్యిని లడ్డులలో కలపడం గూర్చి బీజేపీ సీనియర్ నాయకుల శ్రీమతి మాధవిలత మీడియాతో మాట్లాడారు. వారు మీడియాతో మాట్లాడుతూ తిరుమల తిరుపతిలో జరిగింది చిన్న విషయం కాదని, కేవలం లడ్డుపైనే కాదు మొత్తం శ్రీవారి ఆస్తులపైన విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం అంటే వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన అత్యాచారం మాటలలో కూడా దాన్ని ప్రకటించలేనంత దౌర్భాగ్య స్థితి. అది సాక్షాత్తు శ్రీవారికి అందజేస్తున్న కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి అందజేస్తున్న మహాప్రసాదం జంతువుల మాంసంలో నుంచి వెలువడిన కొవ్వు పదార్థంతో చేయడం అంటే ఈ జన్మకు ఇంతకన్నా పాపాన్ని అంటగట్టుకోవడానికి ఇంకా వేరే ఒక మార్గమే లేని పరిస్థితి. మేమందరం భక్షిస్తూ ఉన్నాం ఈ ప్రసాదాన్ని. ఎందుకంటే ఇంకా అన్ని జంతువుల తిండి తిన్నాక మనుషుల్లాగా తింటున్నామని లేకపోతున్నాను. నేను భక్షించే పరిస్థితికి వచ్చారు అందరూ కలిసి. తెలియకుండా అమాయకత్వంతో అది శ్రీవారి ప్రసాదమని ఇన్ని వేల మంది, కోట్ల మంది హైందవుల ఒక నమ్మకాన్ని, భక్తిని పెట్టుకొని మోసం చేయదలుచుకున్న ఆ దుర్మార్గులు ఎవరో గాని పరమేశ్వరుడు వాళ్ళకి పుట్టగతులు ఇవ్వడు. వాళ్ళు ఎవరో తేలాల్సిందే. ఇది ఒక ఆట అయిపోయింది, పరిపాట అయిపోయింది. ఇలా హైందవుల దేవాలయాలను
వాళ్ళ నమ్మకాన్ని, వాళ్ళ సనాతన ధర్మాన్ని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు, వాళ్లకు తోచినట్టు వాళ్ళు వాడుకోవడం జరుగుతోంది. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే శ్రీవారి నగలు దొంగతనాలైపోయాయి, శ్రీవారి మణులు, మాణిక్యాలు, విగ్రహాలు దొంగతనమయ్యాయి. ఎప్పటి నుంచి? ఆకాశరాజు ఆయన కుమార్తె పద్మావతీదేవిని ఆయనకు వివాహం ఆడడానికి ఇచ్చిన రోజు నుంచి, ఆయన ఇచ్చిన బహుమతుల నుంచి ఉన్నాయి. ఎంతో మంది రాజులు వచ్చారు, ఎన్నో బహుమతులు ఆయనకి అర్పించుకుంటూ ఉన్నారు. అసలు ఆ లెక్క ఎవడికి తెలియదు, ఎన్నున్నాయో తెలియదు. ఈరోజు దేవాలయంలో ఉండిలో నుంచి డబ్బులు ఎగిరిపోతూ ఉంటాయి. ఏమిటి అన్యాయం? 7 కొండలని జప్తు చేసుకోవాలని చూస్తుంటారు. ఎవడబ్బ సొమ్మిది? కలియుగ దైవం ఆయన. కానీ ఈసారి జరిగినది మాత్రం చాలా అన్యాయము, అత్యాచారము. డబ్బు తింటే వీళ్ళు డబ్బు తినే రాక్షసులు అనుకోవచ్చు, కానీ దుర్మార్గంగా స్వామివారికి జంతు మాంసానికి ఇచ్చిన కొవ్వు పదార్థాలు పెట్టి వేల కోట్ల మంది నమ్మకంగా తింటున్న ప్రసాదాన్ని మా వరకు అందేటట్టు చేశారు వీళ్ళు. ఈ శాపం ఊరికే పోదు. వీళ్ళెవ్వరికి ఎవరు చేశారో ఈ శాపం ఊరికే పోదు. కాబట్టి ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే, కేంద్ర ప్రభుత్వాన్ని, అయ్యా ప్రధానమంత్రి గారు, అయ్యా గృహమంత్రి గారు, దీన్ని దయచేసి మీరు ముందు పడండి. దీనికి సిబిఐ ఎంక్వైరీని పెట్టించండి. భారతదేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ ప్రసాదం సాక్షాత్ అయోధ్యలోని రామచంద్రుడికి కూడా వెళుతూ ఉంటుంది. ఏమిటి మనకి కర్మ? ఈ మత మార్పుడు పిశాచులతో ఏలబడడం ఏమిటి దౌర్భాగ్యం? చైర్మన్ మన వాడుండడు, ఈవో మన వాళ్ళు ఉండరు. ఇలా మరి వేరే వేరే మతాలకు సంబంధించిన వాళ్ళ దేవాలయాలలో మన వాళ్ళని పెడుతున్నారా? వాళ్ళకి ఫండ్స్ వస్తాయి, మరి ఆ ఫండింగ్ లో మాలాంటి వాళ్ళని పెడుతున్నారా? పెట్టమనండి వాళ్ళని కూడా, అయిపోతుందిగా. మేము పోయి అక్కడ కూర్చుంటాం, వీళ్ళు వచ్చి ఇక్కడ ఇట్లాంటి పనులు చేస్తుంటారు. అప్పుడు కూడా బహుశా మేమే న్యాయం చేస్తామేమో వాళ్ళకు కూడా. దీని రాజకీయం మీరు చెయ్యదలుచుకున్నా హిందువులందరము మేము దీనికి రాజకీయం కానివ్వము. ఈ నిజం బయటికి వచ్చేంత వరకే మీ ఆధీనంలో ఉంది ఈ విషయం. ఈ నిజం బయటికి వచ్చింది, పటాపంచలయ్యింది. మాలోని ప్రతి హైందవుడి మనసులో ఉన్న వెంకటేశ్వర స్వామి జాగృతమైనాడు. ఇప్పుడు వేల కోట్లు, 120 కోట్ల హైందవులలో నుంచే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి హైందవుడి మనసులో ఉన్న వెంకటేశ్వర స్వామి జాగృతమయ్యాడు. హైందవ యుద్ధం మొదలయ్యింది. చూస్తాం ఏ విధంగా దీనికి న్యాయం జరగకుండా ఉంటుందో మేము చూస్తాం. ఇది చేసిన ప్రతి దుర్మార్గుడు బయటికి వచ్చేంత వరకు మేము ఊరుకోము. అహర్నిశలు పోరాడుతూనే ఉంటాం దీని గురించి. నేను ఖచ్చితంగా పోరాడి దీని సత్యం బయటికి వచ్చేంత వరకు ఊరుకోను నేను. జై బోలో సనాతన ధర్మ కి జై. కాల్వను మట్టితో కప్పేస్తున్న బడాబాబులు ఎవరు? తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో నిత్యం రైతులకు కొన్ని వందల ఎకరాలకు నీరు వెళ్లే మార్గం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే రైతులు పడుతున్న ఇబ్బందిని తొలగించడం జరిగింది. కానీ గుర్తు తెలియని వారు రాత్రికి పందలపాక వంతెన వద్ద పూర్తిగా మట్టి ఇళ్ల నుండి తెచ్చిన రాళ్లతో కాల్వకు కప్పెట్టడం గ్రామ రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎవరికి వారు అనుకూలంగా ఆక్రమణ చేస్తే రేపు రైతులకు నీరు వెళ్లే మార్గం ఉంటుందా అని ఇరిగేషన్ అధికారులు అసలు ఇటువంటి కాల్వ కబ్జాలపై కన్నెత్తి చూడరు. అనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రైతుల పాలిట దేవుడు, ఆయన వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు రైతులను కోరుతున్నారు.
తొర్రూరు డివిజన్ కేంద్రంలో పోలీస్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా జర్నలిస్ట్ ఆధ్వర్యంలో ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ను ఎతి రాజారావు పార్కులో క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. జర్నలిస్టులు పోలీసుల మధ్య క్రికెట్ మ్యాచ్తో ఫ్రెండ్లీ వాతావరణం ఏర్పడుతుందని సిఐ జగదీష్ అన్నారు. ఆరోగ్యంగా ఉండడానికి క్రీడలను అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పోలీస్ శాఖ జర్నలిస్టుల మధ్య హోరాహోరీగా సాగిన ప్రజలంతా వీక్షించి ఆనందించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ తొర్రూరు సిఐ జగదీష్, తొర్రూరు ఎస్ఐ ఉపేందర్, దంతాలపల్లి ఎస్ఐ రాజు, పెద్దొంగర ఎస్ఐ క్రాంతికుమార్, నెల్లికుదురు ఎస్ఐలు రమేష్ బాబు, జర్నలిస్టు జాతీయ సీనియర్ నాయకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. తొర్రూరు సర్కిల్ పోలీస్ మరియు తొర్రూరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఇద్దరు కలిసి ఇతిరాజ్ పార్క్ నందు ఉదయం ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఆడడం జరుగుతుంది. ఒక ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్తో అందరూ కూడా ముఖపరిచయాలు అందరూ కూడా ఏర్పడతాయి. అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరియు పోలీస్ మధ్య ఒక సత్సంబంధాలు నెలకొల్పడానికి కూడా ఈ యొక్క మ్యాచ్ అనేది దోహదపడుతుంది. అలాగే స్పోర్ట్స్ అనేది ఎప్పుడు కూడా ఒక ఆహ్లాదకరంగా ఒక స్నేహపూర్వకంగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా స్పోర్ట్స్మెన్ స్పిరిట్తో యొక్క ఈరోజు తొర్రూరు పోలీస్ సర్కిల్ అండ్ తొర్రూరు డివిజన్ జర్నలిస్టులు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళతో పోలీస్ శాఖ వారు ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఎత్రాజరావు మెమోరియల్ పార్క్లో పెట్టడం జరిగింది. ఈ మ్యాచ్కు పోలీస్ శాఖ వారు మరియు జర్నలిస్టులు కూడా ఎంతో ఆనందంగా ఆడడానికి ముందుకొచ్చారు. అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఫ్రెండ్లీగా ఆడుకుంటూ, ఎందుకంటే మనం పోలీసుతో గత 20 సంవత్సరాలుగా సత్సంబంధాలు ఎంతో ఉన్నాయి. అదేవిధంగా మళ్ళీ ఎందుకంటే కరోనా కాలంలో కొంచెం గ్యాప్ వచ్చింది, కానీ మళ్ళీ అదేవిధంగా మనం మంత్లీ ఒకసారి ఫ్రెండ్లీ మ్యాచ్లు పెట్టుకుంటూ మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. వాళ్ళంటే ఫిట్నెస్ కోసం ఎప్పుడు చేస్తుంటారు, కానీ మనం కొంచెం నిర్లక్ష్యం చేస్తున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి జర్నలిస్టులు అందరూ కూడా రోజు గ్రౌండ్కి రావడం, వారానికి ఒకసారి మంత్ ఎండింగ్లో మ్యాచ్లు పెట్టుకొని మంచి వాతావరణం కల్పించుకుంటూ అందరం ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం. అట్లే మన సర్కిల్ తొర్రూరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ఆధ్వర్యంలో ఈరోజు క్రికెట్ క్రీడోత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే పోలీస్ శాఖ ప్రెస్ వాళ్ళంతా ఇక్కడ హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, క్రీడా మైదానాలు ఎక్కడైతే ఏ రాష్ట్రంలో అయితే ఉంటాయో హాస్పిటల్ అక్కడ తక్కువగా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా క్రీడలను ప్రోత్సహించాలి. పోలీసు కానీ ప్రెస్ కానీ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఈ క్రీడలను ప్రోత్సహించేందుకు మనం ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ దిశగా ప్రతి వారానికో నెలకు ఒకసారి పోలీసు కాకుండా ప్రెస్ కాకుండా ఇంకా మిగతా శాఖలు కూడా ఉన్నాయి. ఇక్కడ మిగతా శాఖలు కూడా మున్సిపాలిటీ కానీ మన రెవెన్యూ కానీ మిగతా శాఖలతో కూడా మనం గతంలో నిర్వహించుకున్నాం. ఈసారి కూడా నిర్వహించుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాం. ఇది నాంది పలకాలి. గతంలో కూడా అనేక సార్లు మనం క్రీడోత్సవాలు ఇక్కడ ప్రెస్ను పోలీసు ఇదే శాఖలు నిర్వహించుకున్నాం. భవిష్యత్తులో కూడా ప్రతి వారానికి ఒకసారి ఫ్రెండ్లీ మ్యాచ్ మనం పెట్టుకుంటే బాగుంటుందని కోరుకుంటూ ఈ దిగ్విజయం కావాలని కోరుకుంటాను. సింహాచలం రైల్వే స్టేషన్ రైల్లో మంటలు. బెంగళూరుతో గౌహతి ఎక్స్ప్రెస్లో S7 బోగి చక్రాల వద్ద మంటలు. సాంకేతిక లోపంతో బ్రేక్ నుండి పొగలు. భయంతో పరుగులు తీసిన జనం పొగను అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది. అదుపులోకి వచ్చిన అనంతరం ట్రైన్ గౌహతి వైపుకు ప్రయాణం సాగింది. ఈ కోర్సేనా? ఏదో బండి ఉందండి ఒకటి.
జగిత్యాల జిల్లా ధర్మారం, ఎండపల్లి, వెల్గటూరు మండలాల ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్లు సంయుక్తంగా ధర్మారం మండల కేంద్రంలోని వైశ్య భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, కొందరు తెలియని వ్యక్తులు మేము రిపోర్టర్స్ మని మరియు మేము పార్టీ ప్రెసిడెంట్ మని చెప్పుకుంటూ స్కూల్ యాజమాన్యంలను వేధిస్తున్న వ్యక్తులపై, వారు చేస్తున్న బ్లాక్మెయిల్పై ఉన్నత అధికారులు చర్యలు తీసుకొని అట్టి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అని చెప్పి స్మార్ట్ కిడ్స్ ప్లే స్కూల్ కరెస్పాండెంట్ను చందాలు ఇవ్వనందుకు మానసికంగా వేధింపులకు గురి చేస్తున్న శివరాజుపై చర్య తీసుకోవాలని, ఇకపై ఇలాంటివి తిరిగి జరగకుండా తగిన రీతిలో ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్స్ అందరూ ఒక్కటై వీటిని ఖండించాలని అందరూ కరెస్పాండెంట్స్ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 3 మండలాల ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు పాల్గొన్నారు. ధర్మారంలో జరిగినటువంటి ఈ సంఘటన గురించి మా ప్రైవేట్ పాఠశాలల కరెస్పాండెంట్లందరం కలిసి ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ఇలాంటి ఈ స్మార్ట్ కిడ్స్ జరిగినటువంటి సంఘటన ఇక ముందు ఎవరి పాఠశాల కూడా జరగకుండా మేమందరం కలిసి ఏకతాటిపై ఉండి మా స్మార్ట్ కిడ్స్ పాఠశాల మహేంద్ర గారికి సపోర్టుగా ఉండి అందరికీ ఎలాంటిది ఏం జరిగినా మేము ఒక తాటి మీద ఉండి ముందు ఉంటామని తెలియజేసుకుంటున్నాం. మా పై అధికారులు కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాం. మా ప్రైవేట్ పాఠశాల యొక్క బతుకులు చాలా క్షీణించిపోయినవి. అప్పటి నుండి మా పాఠశాల ఉపాధ్యాయులకు మేము జీతాలు ఇవ్వలేక, మేము బతకలేక చాలా కష్టాలు అనుభవించినాం. అప్పుడున్నటువంటి ప్రభుత్వం వారు మా పాఠశాలలకు ఒక్కొక్క ఉపాధ్యాయునికి 25 కిలోల బియ్యము మరియు ఒక 2,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ రకరకాల పార్టీల వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తే మేము అన్ని డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చేయగలము? మేము బ్రతకడమే చాలా కష్టంగా ఉంది. కాబట్టి మా మీద ఇలాంటి అరచకాలు చేయకూడదని మేము విన్నవించుకుంటున్నాం. చందాల కోసం వచ్చి మమ్మల్ని బ్లాక్మెయిల్ డబ్బులు చందాలు ఇవ్వకుంటే మమ్మల్ని బ్లాక్మెయిల్కు గురి చేయడం జరుగుతుంది. తేదీ 11/9/2024 రోజున సాయంత్రం 5 గంటలకు కుతాడి శివరాజ్ అనే వ్యక్తి, అతను స్టేట్ ప్రెసిడెంట్ అని చెప్పి, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా, నేను ప్రెసిడెంట్ని, మాకు సభలు ఉన్నాయి, మాకు చందాలు కావాలని చెప్పి రావడం జరిగింది. దానికి మేనేజ్మెంట్ మా మేడం గారు కానీ నేను కానీ సున్నితంగా తిరస్కరించి, సార్ మా పరిస్థితి ఇది ఇక్కడ అని చెప్పేసి వివరించడం జరిగింది. దానికి అతను అరగంట సేపు మాతోటి వాగ్వాదం పెట్టుకొని ఆఫీసుల నుంచి బయటికి వెళ్ళిన తర్వాత, సరే మీరు మాకు సపోర్ట్ చేయలేదు కదా, తర్వాత మా కార్యక్రమం మేము చూసుకుంటాం, మేము ఎలా చేయాలో మేము చేసుకుంటామని చెప్పేసి బెదిరించి వెళ్ళడం జరిగింది. తదుపరి రోజు 12వ తారీఖు నాడు నా స్కూల్ పైన వ్యక్తిగతంగా నా పైన కక్ష పట్టి, స్మార్ట్ కిడ్స్ స్కూల్ పైన కక్ష కట్టి, డబ్బులు ఇవ్వలేదు కదా, నేను నీకు అవి లేవు ఇవి లేవు అని చెప్పేసి, మీకు పర్మిషన్ లేదని చెప్పేసి, నేను ఎట్లా వాదన చేస్తున్నాను చూడు అని చెప్పేసి బెదిరించి మేడంకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పర్మిషన్ లేదని చెప్పేసి అని తప్పుడు ఆరోపణలతో మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది. అంతేకాకుండా బయట నుంచి ఎవరెవరితో మీకు ఫోటోలు తీపిస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని బెదిరించడం జరుగుతుంది. దీనికి మా ప్రైవేట్ పాఠశాల సంఘం, ప్రైవేట్ పాఠశాల ప్రధాన కరెస్పాండెంట్ మిత్రులు అందరం కలిసి ఏకదాటిపై ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. ఇలాంటి వారిని ఇంకొకసారి స్కూల్లోకి రానివ్వకుండా, ఇలాంటి వ్యక్తుల్ని స్కూల్లోకి అనుమతి ఇవ్వకుండా తగిన చర్యలు తీసుకోవాలని మా పై అధికారులకు, ఎస్ఐ గారికి కానీ, మేడం ఎంఏ మేడం గారు కానీ, డిఓ మేడం గారు కానీ, తర్వాత ఇలాంటి సంఘటనలు ఇంకొకసారి పునరావృతం కాకుండా రేపు పై అధికారులకు కూడా మేము ఫిర్యాదు చేయబోతున్నామని మీకు తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించడం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్ స్వప్నికల్ దినకర్ పుండకర్ గారు అన్నారు. జిల్లా కలెక్టర్ స్వప్నికల్ దినకర్ పుండకర్ గారు, మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రావు, అధికారులు, స్థానిక నాయకులతో కలిసి ఈరోజు నగర కార్పొరేషన్ స్థానిక 24వ డివిజన్ మహాలక్ష్మి నగర్ కాలనీలో పర్యటించి ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకొని కూటమి ప్రభుత్వం 100 రోజులు అమలు చేసిన సంక్షేమ పథకాల కరపత్రాలు, స్టిక్కర్స్ అందజేస్తూ వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సుధీర్, నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారప్ వెంకటేష్, డివిజన్ ఇన్ఛార్జ్ సిరపురం భాస్కర్ రావు, నాయకులు బి అసిరమ్మ, సిరిపురం హరి, మామిడి సూర్యప్రసాద్, సచివాలయ సిబ్బంది సౌజన్య, కిరణ్, రాము, నరేంద్ర, గంగాధర్, ఈశ్వర్ కుమార్, ప్రమిళ తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా
10 3 గంటలు 3 అవర్స్ ఇవ్వా ఎక్కడ పట్టుకుంటారు బిన్ ఎక్కడ పెడతారు ఇదే దీంట్లో పెడతారా ఆటో వేసుకోవడం సార్ ఆటో దొరుకుతారా పిల్లలు కూడా తెచ్చుకోండి సార్ అన్న క్యాంటీన్ వాడతారా లేదు అదే మీ ఇల్లు ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడే వచ్చేస్తారు కదా ఆటో వేసుకుంటాం చెప్పమ్మా చెప్పు మన ప్రస్తుతం మన ప్రభుత్వం నేటికి 100 రోజులు పూర్తి చేసుకుని 100 రోజుల ప్రోగ్రాం అనేది మొదలుపెట్టింది. ఈ 100 రోజుల్లో మన ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలు అనేది చేపట్టింది. అందులో ముఖ్యంగా ఏంటంటే అన్నా క్యాంటీన్స్ అనేది మళ్ళీ రీఓపెన్ చేసింది. ఈ రీఓపెన్ చేయడం వల్ల చాలామంది పేదసార్ వాళ్ళు లేకపోతే జీవనోపాధి కోసం ఊళ్ళకి వచ్చిన వాళ్ళకి ఆ మధ్యాహ్నం అని ఉదయం అని రాత్రి అని ఇబ్బందులు పడుతున్నారు కదా, వాళ్ళందరికీ కూడా 3 పూట్ల కూడా ఉదయం మధ్యాహ్నం రాత్రి 5 రూపాయలకి క్యాయం 5 రూపాయలకి మనకు అన్నా క్యాంటీన్స్ ఫుడ్ అనేది ఫ్రీగా అనేది అంటే అంత తక్కువ నామినల్ ప్రైస్ అనేది పెడుతున్నారు. ఇది చాలా ఉపయోగపడేటువంటి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.